ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎవరికి వారుగా ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో ప్రచారాలు జరుగుతున్నాయంటే విమర్శలు ప్రతి విమర్శలతో ఎండ వేడి కంటే కూడా రాజకీయ వేడి ఎక్కువ పులుముకుంటుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనేక సర్వేలు కూడా అనేక ఏజెన్సీస్ కూడా ఎవరికి వారుగా తమ సర్వేలను విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఏదైతే మన దగ్గర సర్వే ఉందో ఈ సర్వే గురించి ఒకసారి మనం చూద్దాం. బిగ్ బ్యాటిల్ 2024 రైస్ కంపెనీ ఇండియన్ పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే సర్వే నిర్వహించిందో ఈ సర్వేలో చూస్తే 34 రోజులు 662 మంది బృందం 175 నియోజకవర్గాలు 3,82,576 శాంపిల్స్ ఏపీ అతిపెద్ద సర్వేగా ఈ రైస్ సర్వేను పేర్కొంటున్నారు. మరి ఇటువంటి సర్వేలో వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు అనేది ఒకసారి మనము ఈ సర్వే ఫలితాలను ఒకసారి మనం చూద్దాం. కందుకూరు చూస్తే టీడీపీ ఎడ్జ్ అన్నారు. కావలి కావ్యకృష్ణారెడ్డి ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డికి గాను టీడీపీ అన్నారు. ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డికి గాను క్లోజ్ కంటెస్ట్ అన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మరియు ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డికి గాను వైఎస్ఆర్సీపీ ఎడ్జ్. నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డికి గాను టీడీపీ అన్నారు. ఉదయగిరి చూస్తే టీడీపీ ఎడ్జ్ అన్నారు. సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాడి గోవర్ధన్ రెడ్డికి గాను క్లోజ్ కంటెస్ట్ అన్నారు. ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే చాలాసార్లు ఓడిపోయాను, ఒక్కసారి గెలిపించండి అని చెప్పి ఈసారి సింపతి వర్కౌట్ అవుతుందని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పడం. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏంటంటే మంత్రిగా ఉండి తాను అన్ని ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ అక్కడ లోకల్గా కానీ అతను బలపడిన వ్యక్తి కాబట్టి అతను హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండడం. ఈ రెండు అంశాల్లో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక సూలూరుపేట విషయానికి వస్తే నిలవల విజయశ్రీ కిలివేటి సంజీవయ్య గాను టీడీపీ ఎడ్జ్ అన్నారు. వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి గాను టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గూడూరు ఎస్సీ పాసెం సునీల్ కుమార్ మేరుగ మురళీధర్ గాను ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ అన్నారు. ఏదైతే సర్వే ఉందో సర్వే ప్రకారం ఇక్కడ ఇచ్చిన లెక్కలు మరి కొద్ది రోజుల్లో మాత్రమే ఎన్నికలు ఉండడంతో జస్ట్ 3 డేస్లో ఎన్నికలు ఉండడంతో రాబోయే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి చైతన్యవంతులైన ఓటర్లు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి విజ్ఞతతో వెళ్ళి ఏ అభ్యర్థిని ఎన్నుకుంటే రాష్ట్ర భవిష్యత్తుతో పాటు తమ భవిష్యత్తు తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచనతో వెళ్ళి ఓటు వేయాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిసామ్.